హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి దొండకాయ పచ్చికారం వండబోతున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ మసాలా ఐటమ్స్ చూపిస్తాను. మిక్సీ ఐటమ్స్: ఎల్లుల్లిపాయ, అల్లము, జీలకర్ర, ధనియం. పోయిన వీడియోలో చింతపండు పాత్ర అని చెప్పాను కదా, ఇప్పుడు కొత్త చింతపండు వచ్చింది చూడండి. అలాగే ఎండుమిర్చి, టమోటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టేయాలి. పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా ఇలా పేస్ట్ పెట్టుకొని ఆ దొండకాయ ముక్కలు వేసేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసి అందులో కొంచెం సాల్ట్ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మగ్గుతాయి. నిన్న మా ఊర్లో ఒక విషయం జరిగింది. మీ ఊర్లో విషయాలు మాకెందుకమ్మా, ముందు వంట ఏదో చేస్తున్నావు కదా అది చెప్పాడు అని అంటారేమో, కానీ ఇది అన్ని దగ్గర జరగదు. ఎక్కడో రేర్గా ఒక దగ్గర జరుగుతుంది. అందుకనే చెప్తున్నాను, చెప్పాలనిపిస్తుంది. 10 days బ్యాక్ ఒక ఆయన చనిపోయారు మా ఊర్లో. చనిపోతే ఏంటి, అందరి ఊర్లో చనిపోతారు. సోదాపి మ్యాటర్లోకి రా అని అనుకుంటున్నారా? మన ఇండియన్ సంప్రదాయాల ప్రకారం 11 daysకి కార్యం చేస్తారు కదా. కార్యం అంటే కొంతమందికి తెలియదు అనుకుంటా, చెప్తాను వినండి. భర్త చనిపోయాక భార్యకి 5వ తనం తీసేస్తారు. 5వ తనం అంటే పసుపు, కుంకం, తాళి, గాజులు, మెట్లు, పువ్వులు. ఈయన కార్యం నిన్న వచ్చింది. అవి తీసే టైంకి ఆవిడ కూడా చనిపోయింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో చెప్పండి. భర్త చనిపోతే ఎదుగురాలని, లేకపోతే పుణ్యశ్రీ అని అంటారు కదా. ఈవిడ ఇంతకీ పుణ్యశ్రీయా లేకపోతే ఎదుగురాలా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వింతగా అనిపించింది. పోయిన జన్మలో పుణ్యపాపాలన్నీ లెక్క వేసుకొని ఈ జన్మలో ఇస్తారంటారు. కానీ ఇప్పుడు పాపం చేసినా పుణ్యం చేసినా వెంటనే తగులుతుంది. ఇవన్నీ నేను నమ్ముతాను. మీరు నమ్ముతారా? మీరు నమ్మితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆవిడ పుణ్యశ్రీయా లేకపోతే ఎదుగురాలా అనేది. ఆవిడకి వాళ్ళ భర్త మీద ఎంత ప్రేమ అనుకుంటా కదా, వాళ్ళ భర్త రమ్మనగానే వెళ్ళిపోయినట్టుంది. ఇంతకీ ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని అనుకుంటున్నారా? కాదండి, ఆవిడ జస్ట్ ఇలా నించొని ఉంది, అలా కింద పడిపోయింది అంతే. చనిపోయిందని చెప్పి అందరు పరిచి అరిచారు, కానీ ఆవిడ బతికే ఉంది. అంబులెన్స్ వచ్చేలాగా చనిపోయింది. సరేలేండి, ఇలాంటి వింతలు చాలా జరుగుతాయి. కానీ మళ్ళీ మన వంటలోకి వచ్చేద్దాం, వచ్చేయండి. ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదంతా కర్రీలో వేసుకోండి. దొండకాయలు ఇప్పటి వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నాం కదా, బాగా వేగిన తర్వాత ఇవి మసాలా మొత్తం వేసేసి బాగా కలుపుకొని మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా సేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోద్ది. కొద్దిగా చూసుకొని దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు తెలిసిపోద్ది కొంచెం అది వేగిందా లేదా ఏంటి, ఆయిల్ పైకి లేపి వస్తుంది, పైకి వస్తుంది, అప్పుడు తెలిసిపోద్ది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసుకొని అంతే. సూపర్ టేస్టీ దొండకాయ పచ్చికారం రెడీ. కొంచెం లైక్ చేయండి రా, చాలామంది చూస్తున్నారు, ఒక్క లైక్ కూడా ఇవ్వరు. కొత్తగా ఛానల్ పెట్టాను కదా గైస్, సపోర్ట్ చేయండి గైస్, లైక్ మీ. ఓకే గైస్, బాయ్.